నమస్కారం. రాయలసీమ సాగునీటి సాధన సమితి గత 5 ఏళ్ళు ఏమైంది? ఎక్కడ కూర్చుంది? ఎన్నికల హామీ మేరకు సిద్ధేశ్వర నిర్మాణం, గుండ్రేవల రిజర్వాయర్, వేదవతి ఎత్తిపోతల పథకాలపై కూటమి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టకపోవడంపై ప్రజలు తీవ్ర ఆవేదనతో ఉన్నారని, రాయలసీమ ప్రాజెక్టులు శిథిలావస్థకు చేరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని, ఏపీ అంటే అమరావతి పోలవరమే కాదన్న సంగతిని పాలకులు గుర్తెరగాలని, రాయలసీమపై కొనసాగుతున్న వివక్షపై ఈ నెల 31న సంగమేశ్వరం బహిరంగ సభలో విస్పష్టంగా ప్రజలకు వివరిస్తామని, రాయలసీమపై వివక్ష తగదంటూ రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి గారు అన్నారు. సంతోషం. నిజంగా బొజ్జ దశరథ రామిరెడ్డి గారికి రాయలసీమ సాగునీటి సాధనపై ఎంత ప్రేమ ఉన్నదో, గత 5 ఏళ్లు రాయలసీమలో అత్యంత ప్రాధాన్యత ఉన్న సాగునీటి రంగాన్ని, రైతాంగం శ్రేయస్సును విస్మరించి సాగునీటి ప్రాజెక్టులను పాడుపెట్టారు. 5 ఏళ్ల రాయలసీమలో గాలేరు నగరి, హంద్రీనేవా, గండికోట రిజర్వాయర్, గుండ్రేవల రిజర్వాయర్, వేదవతి ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ వంటి అనేక ప్రాజెక్టులను గాలికి వదిలేసింది జగన్రెడ్డి ప్రభుత్వం. 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. పాపం రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయని జగన్రెడ్డి ప్రభుత్వానికి కానీ, రాయలసీమ సాగునీటి సాధన సమితికి కానీ గుర్తు కూడా రాలేదు. గత 5 ఏళ్ళు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై ఉద్యమించిన వారు లేరు. సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడకుండా తమ నోళ్లను పెద్ద దప్పడంతో కుట్టేసుకున్నారు. ఇప్పుడు రాయలసీమపై వివక్ష తగదు, ఏపీ అంటే అమరావతి పోలవరమే కాదన్న సంగతిని పాలకులు గుర్తెరగాలంటూ దీర్ఘాలు తీస్తూ ప్రాంతీయవాదాన్ని తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారు అధికారంలో ఉంటే రాయలసీమపై వివక్ష గుర్తురాదు. అధికారంలో లేనప్పుడే రాయలసీమపై వివక్ష గుర్తుకు వచ్చి అపర భగీరథుల అవతారం ఎత్తుతున్నారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆడుతున్న నాటకం ఒక రాజకీయ పార్టీకి ప్రయోజనం కల్పించడం కోసమే తప్ప రాయలసీమ ప్రయోజనాలు ఎక్కడా కనిపించడం లేదు. సాగునీటి రంగంపై రాయలసీమపై అంత ప్రేమ ఉంటే గత 5 ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఉద్యమాలు చేయలేదు? తెలుగుదేశం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే రాయలసీమపై వివక్ష గుర్తుకు వస్తుందా? 5 ఏళ్ల పాలనలో గత ప్రభుత్వం రాయలసీమలో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు? ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారు? సాధన సమితి సమాధానం చెప్పగలదా? అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ సాగునీటి రంగాన్ని పట్టించుకోకుండా 3 రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో నాటకాలు ఆడారు. రాజకీయాలను వ్యాపారమయం చేసి దగాకోరు విధానాలతో ప్రాంతీయ అసమానతలను ప్రేరేపిస్తున్నారు. రాయలసీమలో అభివృద్ధి చేయకపోగా ఉన్న వనరులను ధ్వంసం చేశారు. ఒక్క ప్రాజెక్ట్ కానీ, ఒక్క పరిశ్రమ కానీ పూర్తి చేయలేదు. ఇప్పుడు రాయలసీమలో ప్రాంతీయ విద్వేషాల కుంపటే రాజేస్తున్నారు. గత 5 ఏళ్ల పాలనలో కరువు ప్రాంతమైన రాయలసీమ తాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళే అక్కడే అన్న సామెత చందంగా మారింది. ప్రాజెక్టుల పూర్తిగా ఒక్క అడుగు కూడా ముందుకు సాగని అధ్వాన పరిస్థితి నెలకొంది. నిజంగా ఆనాడు మిగులు జలాలను ఉపయోగించుకుని రాయలసీమ దిశ మార్చాలని ఎన్టీఆర్ కళ. హంద్రీనేవా, గాలేరు నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులను ఎన్టీఆర్ రూపకల్పన చేశారు. తర్వాత చంద్రబాబు సీఎం అయ్యాక ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు, రాయలసీమను రత్నాలసీమగా మార్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో హంద్రీనేవా కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 3,900 కోట్లు మంజూరు చేసి శరవేగంగా పనులు మొదలుపెట్టింది. అత్యంత కరువు పీడిత వెనకబడిన పశ్చిమ ప్రాంతంలో హంద్రీనేవా ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలు సాగునీరు, 80 మండలాల పరిధిలో 35 లక్షల జనాభాకు తాగునీరు అందించే బృహత్తర పథకం అది. దానిని 2 దశల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రణాళిక. మొదటి దశలో కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1,20,000 ఎకరాలు, కలిపి 2 లక్షల ఎకరాలు సాగు భూమి, 10 లక్షల మందికి 140 గ్రామాల్లో తాగునీటిని అందించాలని నిర్దేశించబడింది. రెండవ దశలో అనంతపురం జిల్లాలో 2,30,000 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు, కడప జిల్లాలో 40,000 ఎకరాలు, కలిపి 4 లక్షల ఎకరాలు సాగుకు 23 లక్షల మందికి తాగునీరు అందించాలనేది లక్ష్యం. 2005లో ప్రాజెక్టు ప్రారంభం. అంచనాలు 2 దశలు కలిపి 3,185 కోట్లు. 18 ఏళ్ళు పూర్తయినప్పటికీ మొదటి దశ కూడా పూర్తి కాలేదు. కానీ అంచనా 2019 మార్చి చివరి నాటికి 15,000 కోట్లకు పెరిగింది. 2019 మార్చి చివరి నాటికి పెట్టిన ఖర్చు 12,256 కోట్లు. కానీ ప్రభుత్వ అంచనాల ప్రకారం 2023 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. అప్పటికి 19,800 కోట్లు అవసరం అవుతుందని అంచనా. కానీ 2023 నాటికి పూర్తి కాలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జలకథలు వినిపించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి హయాంలో కూడా
అత్యంత ప్రాధాన్యత ఉన్న హంద్రీనివా ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేశాడు. జగన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 365తో ఎక్కడ ప్రాజెక్టులు అక్కడే నిలిచిపోయాయి. జగన్ రెడ్డి ప్రభుత్వ కొలువు తీరే నాటికే హెచ్ఎల్సి ఆధునీకరణ 67% పూర్తయింది. మిగిలిన పనులకు నిధులు విడుదల చేయకుండా రాయలసీమ రైతులను దారుణంగా దగా చేశాడు జగన్ రెడ్డి. కడప జిల్లాలో గండికోట ఎత్తిపోతల పనులు తెలుగుదేశం ప్రభుత్వం 96% పూర్తి చేయగా జగన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లలో 4% పూర్తి చేయలేకపోయింది. 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న హంద్రీనివా ప్రాజెక్టు పూర్తికి తెలుగుదేశం ప్రభుత్వం 4,000 కోట్లు ఖర్చు చేయగా జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 500 కోట్లు ఖర్చు చేసింది. తెలుగుదేశం హయాంలో మొదటి ఫేజు 84% పూర్తి చేసింది. మిగిలిన పనులు 2020 జూన్ నాటికే పూర్తి చేస్తామన్న జగన్ రెడ్డి పూర్తి చేయలేదు. 2,50,000 ఎకరాల ఆయకట్టు ఉన్న గాలేరు నగరి మొదటి ఫేజ్ పనులు తెలుగుదేశం ప్రభుత్వం 84% పూర్తి చేసింది. మిగిలిన పనులు జగన్ పూర్తి చేసి 2020లో ప్రారంభిస్తామన్నాడు. అది చేయలేదు. 42,000 ఎకరాల ఆయకట్టు ఉన్న పెన్నా అహోబిలం బ్యాలెన్స్ రిజర్వాయర్ రెండో ఫేజుపై తెలుగుదేశం ప్రభుత్వం 410 కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం 42 కోట్లే ఖర్చు చేసింది. 2020 నాటికి పనులు పూర్తి చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేదు. 90,000 ఎకరాల ఆయకట్టు ఉన్న ముచ్చుమర్రి ప్రాజెక్టుకు టీడీపీ ప్రభుత్వం 550 కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి మరీ ఘోరంగా ఈ 5 ఏళ్లలో 5 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడు. 62,000 ఎకరాల ఆయకట్టు ఉన్న హెచ్ఎల్సి ఆధునీకరణ ప్రాజెక్టుకు తెలుగుదేశం ప్రభుత్వం 270 కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం పైసా ఇవ్వలేదు. మడకశిర బ్రాంచ్ కెనాల్కు తెలుగుదేశం ప్రభుత్వం 800 కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు చేయలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమలో 102 ప్రాజెక్టులకు పిలిచిన టెండర్లు రద్దు చేసి ప్రీ క్లోజర్ చేశారు. మళ్ళీ 5 ఏళ్ల వరకు పనులు చేపట్టరాదని జీవో ఇచ్చారు. టీడీపీ 5 ఏళ్ల హయాంలో పెద్ద ప్రాజెక్టులు చిన్న నీటి వనరులతో కలిపి సాగునీటి రంగానికి 68,000 కోట్లు ఖర్చు చేయగా వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 25,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు 10% ఖర్చు చేస్తే జగన్ ప్రభుత్వం 3% ఖర్చు చేసింది. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి జగన్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదు. బడ్జెట్లో నిధులు కేటాయింపులే తప్ప ప్రాజెక్టుల పూర్తిగా రూపాయి కూడా విడుదల చేయలేదు. ఫలితంగా పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆనాడు మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులని నీటిని కేటాయించి రాయలసీమ సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనివా, వెలుగొండ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పరుగులు పెట్టించారు చంద్రబాబు నాయుడు. కానీ తర్వాత మిగులు జలాలు, నికర జలాలు అడగబోమని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 2006 మార్చి 2న రాసిన లేఖ ఆంధ్రప్రదేశ్కి శాపమైంది. అప్పుడు సాగునీటి సాధన సమితి ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు రాయలసీమ హక్కుల పోరాట సమితి ఎందుకు ప్రశ్నించలేదు? జగన్ రెడ్డిని, రాజశేఖర రెడ్డిని ఎందుకు నిలదీయలేదు? అంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే నోళ్లు పెగలవు, రాయలసీమ హక్కులు పట్టవు, రాయలసీమ సాగునీటి సంఘాల గురించి, రాయలసీమ రైతుల గురించి, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడటం నోరెత్తరు. చంద్రబాబు రాగానే మీకు అన్నీ గుర్తొస్తాయి. లెక్కల మూటలు నెత్తినెత్తుకొని పరిగెత్తుకు వస్తారు మైకుల ముందుకి. ఈరోజు రాయలసీమకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమి చేస్తుందో, కూటమి ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులు తీసుకొస్తుందో ప్రజలు చూస్తూనే ఉన్నారు. మీ కళ్ళబొల్లి కబుర్లు, మీ చెప్పుడు మాటలు, మీ మూటల మాటలు నమ్మే పరిస్థితుల్లో ఇవాళ రాయలసీమ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ప్రజలు కానీ సిద్ధంగా లేరు.